ముందుగా మన ప్రెసిడెంట్ గారైన లైన్ గోపీకృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మన దేవరం లయన్స్ క్లబ్ సెక్రటరీ అయిన డాక్టర్ గౌతమ్ సిరియాల గారిని మన భీమవరం లయన్స్ క్లబ్ ట్రెజరర్ అయినటువంటి లయన్స్ శ్రీ తల్లూరు త్రివిక్రమ గారు కూడా వేదిక నమస్కారం చేసుకుంటారు. దైనందిన సమస్యలు కఠినమైన మనోరంగంతో మోసం నా సర్వస్వము అంగాలంతో భావతత్వ మనోవాణి ప్రసాదించింది. మన జాతీయ పతాకాన్ని వందనం చేసి మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతి కోరుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరి ఈ లయనిస్టిక్ ఇయర్లో మా మొదటి కార్యక్రమం అయినటువంటి డాక్టర్స్ డే అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ డే ఈరోజు ఆ కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీని ముందు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే మొన్న ఇన్స్టలేషన్ రోజున చెప్పినట్టుగానే మన సెక్రటరీ గారు సిరియాల గౌతమ్ గారు ఏదైతే అన్నారో స్కూల్కి ఆయన బిల్డింగ్ బాగు చేయించడం గురించి ఈరోజు ఉదయాన్నే ఆ స్కూల్కి వెళ్ళి చూడటం జరిగింది. ఆ స్కూల్ పరిస్థితుల మీద పూర్తిగా ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. అక్కడ మా వంతు బాధ్యతగా కార్యక్రమం అయితే ఈరోజు ఇనిషియేట్ చేయడం జరిగింది. అక్కడ ఆమె లెటర్ పెట్టమన్నాం, స్కూల్ తరఫు నుంచి అఫీషియల్ లెటర్, తర్వాత మేము కూడా అఫీషియల్ లెటర్ పెట్టి ఏదైతే ఆ రోజు మేము మాటిచ్చామో మా సెక్రటరీ గారు పూర్తి ఆర్థిక సహకారంతో ఆ స్కూల్ బాగు చేయించుకున్నామన్న కార్యక్రమానికి ఈరోజే శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా మనకి జన్మ తల్లినిస్తే మనం పుట్టిన దానికి మళ్ళీ మనం చివరి వరకు మనల్ని కంటికి రెప్పలాగా మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చూసుకునేది డాక్టర్లు. మరి అటువంటి డాక్టర్స్ని గౌరవించుకోవడం మనందరికీ ఎంతో ముఖ్యమైన విషయం. అందుకే మనం గర్వకాలి. అదేవిధంగా ప్రతిదానికి ఒక లెక్క ఉండాలి. మన జీవితంలో గతానికి కానీ వర్తమానానికి కానీ భవిష్యత్తుకి కానీ ఒక లెక్క ఉండాలి. మన లెక్క ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. మరి అటువంటి అకౌంట్స్ని అనుక్షణం చూస్తూ అన్ని బిజినెస్లకు సహకారాలు అందిస్తూ అనేక విధాలుగా అకౌంట్స్లోని ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ డే కూడా ఈరోజు రావడం మనకి ఆనందదాయకం. మరి మన క్లబ్లో ఎంతో సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా మన కేఎస్ఎన్ రాజు గారు, అదేవిధంగా మన క్లబ్లో మండా శ్రీకాంత్ హనుమంత్ గుప్తా గారు, అదేవిధంగా గాజా మహేష్ గారు కూడా మన క్లబ్లో ఆడిటర్స్గా ఉన్నారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మన క్లబ్కి అన్అఫీషియల్ మెంబర్ అవ్వచ్చు, పర్మనెంట్ మెంబర్ అవ్వచ్చు. మరి ప్రసాద్ గారు కూడా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ఆయన కూడా మన కేఎస్ఎన్ రాజు గారి దగ్గర అకౌంటెంట్ కింద ఉన్నారు. కార్యక్రమాలని పురస్కరించుకుని ఈ రోజు వారికి సత్కరించుకుంటాం మనందరికీ ఆనందదాయకం. మహేష్ గారిని, మద్దాల మహేష్ గారికి ఆడియోది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఆహ్వానాన్ని అందించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంట్స్ డే సందర్భంగా ఇలా లయన్స్ క్లబ్ ద్వారా వీళ్ళని ఇలా గుర్తించి సత్కరించుకోవడం అనేది చాలా సంతోషం. ఇలా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ లయన్స్ క్లబ్లో నేను గత అక్టోబర్ 2 నుంచి కృష్ణారావు గారికి, గౌతమ్ గారికి, మన క్లబ్ సభ్యులకు, సంవత్సరం కూడా మంచి టీం అని ముఖ్యంగా ఈ సిరియాల గౌతమ్ గారిని గురించి ఎంత చెప్పినా తప్ప కూర్చొని మీరు ఎంత డొనేషన్లు చేస్తూ ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ మాకు లైనిజంలో ఉండమే మీరు మాకు కృష్ణారావు సేవతత్పరుడు. అతను ఎప్పుడూ నిత్యం సేవలోనే ఉంటాడు. అతనికి పదవి ఉన్నా లేకపోయినా అతను పర్యావరణ పరిరక్షణ కోసం అయితే దేనికైతే అసలు ఎప్పుడూ నిత్యం కూడా సేవా దృక్పథంతోనే ఉంటాడు.
చాలా చదువుకున్న వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్ వ్యక్తి నేను మనసారా నిర్ణయిస్తున్నాను. అలాగే మన డ్రైవర్ గారు మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, వ్యాపార వాళ్ళకే కాదు మనందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి అవకాశం అండ్ పెద్దల్ని, డాక్టర్లని, ఆడిటర్లని సత్కరించుకోవడం అనేది మొట్టమొదటి ప్రాజెక్ట్. కానీ మనం చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా కూడా మనం చేసుకోగలుగుతున్నాం అంటే ఇట్స్ ఏ గుడ్ స్టార్ట్. మన దేవాలయం పద్ధతి మంచి స్టార్ట్ అని చెప్పి నేను అందుకే కదా ఈ రోజున డాక్టర్లకి, ఆడిటర్లకి సన్మానం చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. నేను అందరినీ అభినందిస్తూ చేసే ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా నా పూర్తి సహకారం ఉంటుంది. అందరికీ నమస్కారం. అధ్యక్షులు వహిస్తున్న భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు రోసెట్ మోదీకృష్ణ గారికి, వారికి సెక్రటరీ గౌతమ్, అలాగే గారు ఈ సంవత్సరం మన భీమవరం జోన్కి జెడ్సీగా మనం అందరం రెజిగ్నేట్ చేసుకున్నాం. మన లైన్ అరవప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా భీమవరం లయన్స్ క్లబ్లో ఉన్న డాక్టర్స్ కానీ చార్టెడ్ అకౌంట్స్కి అందరికీ కూడా ఈ డాక్టర్స్ డే అండ్ మరియు చార్టెడ్ డే తెలియజేస్తున్నాం. డాక్టర్స్ అంటే వాళ్ళు మరో దైవం కింద లెక్క. ఇవాళ ప్రాణం అనేది మనం భగవంతుడు ప్రాణం ఇస్తే ఆ ప్రాణాన్ని నిలుపుదల చేస్తూ దాన్ని వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఎంతో ఒక మంచి స్థితికి ఇవాళ ఈ వైద్య వృత్తి అనేది రావడం జరిగింది. మరి అటువంటి వృత్తిలో సమాజానికి మనం మంచి సేవ చేస్తూ మంచి ఉద్దేశంతో ఎవరైతే రోగులు కానీ లేకపోతే ఏదైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే వాళ్ళు లాభాపేక్ష కాకుండా ఒక మంచి హృదయంతో మరి చాలామంది డాక్టర్లు ఈవేళ మంచి వృత్తి చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రతి డాక్టర్ని కూడా ఈరోజు మనం వాళ్ళందరికీ విషయం తెలియజేస్తుంది ఆ వృత్తిలో. అలాగే మరి వ్యాపార రీత్యా ఎంతోమంది వ్యాపారాలు చేస్తున్న ఈ వ్యాపారంలో ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వానికి కట్టవలసిన మరి పనులు కానీ లేకపోతే మనం సక్రమంగా మనం వ్యాపారం నిర్వహించడానికి వెన్నుదనగా ఇవాళ చార్టెడ్ అకౌంటెంట్స్ అనే వ్యవస్థ ఏర్పడింది. ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ అనేవాళ్ళు లేకపోతే మనం చేసేదానికి ప్రభుత్వానికి మధ్యన చాలా సంఘర్షణలు వస్తాయి. మరి అటువంటి ఇవాళ చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా మన యొక్క సమాజంలో చాలా కీలక వ్యక్తులుగా ఉన్నారు. మరి ప్రతి మనిషికి హెల్త్కి డాక్టర్ ఎంతో అవసరం. అలాగే అతను సంపాదించే హెల్త్కి అదే సమాంతరంగా డాక్టర్ అవసరం, అదే సిఏ. ఆ లెక్కలో అయితే ప్రతి మనిషికి హెల్త్ వెల్త్ ఎంత సమానమో డాక్టరు, సిఏ కూడా అంతే సమాంతరంగా సేవలు అందిస్తారు. వైద్యో నారాయణ అలిగి అంటే ఎక్కడైతే దైవ సమానులైనటువంటి వైద్యులు ఉంటారో వాళ్ళని దైవంతో, దేవునితో పోల్చడం జరిగింది. అలాంటి వైద్యులందరికీ కూడా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మన క్లబ్ సభ్యులు, సీనియర్ సభ్యులు, అదేవిధంగా మన భీమవరంలోని ప్రముఖ ఆడిటర్ అయినటువంటి కేఎస్ఎన్ రాజు గారిని సత్కరించవలసిందిగా కోబులశెట్టి కనకరాజు గారు, మండా శ్రీకాంత్ మొత్తం కవర్ అవుతుంది. మరి మన క్లబ్కి అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి మన కేఎస్ఎన్ గారు, ప్రసాద్ గారు కన్నా కేఎస్ఎన్ గారు ప్రసాద్ గారు అంటే అందరూ తెలుస్తుంది. ప్రసాద్ గారు కూడా మరి ప్రసాద్ గారు మొదటిగా ఈ లయన్స్ క్లబ్ భీమవరం ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీకృష్ణారావు గారికి, సెక్రటరీ గౌతమ్ గారికి, తర్వాత ట్రెజరర్ త్రివిక్రమరావు గారికి, లయన్స్ పెద్దలకు, ఇక్కడికి వచ్చిన ఆహుతులకు, మీడియా వారికి నా డాక్టర్స్ డే అండ్ సిఏ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
రెండో విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఇన్సిడెంటల్ టు హ్యావ్ దిస్ డాక్టర్స్ డే అండ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ఆన్ సేమ్ డే. చార్టర్డ్ అకౌంటెంట్స్ డే గురించి విషయం ఏంటంటే 1949లో చార్టర్డ్ అకౌంటెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఫస్ట్ జూలై 1949 నుంచి. సో దాన్ని ఆ ఫస్ట్ డే ఆఫ్ ది యాక్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ జరిగిందో పార్లమెంట్లో దాన్ని పాస్ చేసిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్స్ని రికగ్నైజ్ చేస్తూ వీరికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్కి విషయంలో కానీ జిఎస్టీ విషయంలో కానీ వీళ్ళ సర్టిఫికెట్ ఉంటేనే దాన్ని గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుంది. స్టేక్ హోల్డర్స్ తీసుకుంటారు. అది బ్యాంకర్స్ కావచ్చు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కావచ్చు, డిఫరెంట్ సెబీ కావచ్చు, బిఎస్సి ఎన్ఎస్సి కావచ్చు, వీళ్ళందరి వాటికి చార్టర్డ్ అకౌంటెంట్స్ సర్టిఫికేషన్ ఉంటేనే దాన్ని రికగ్నైజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా పార్లమెంట్ యాక్ట్ తోటి చార్టర్డ్ అకౌంటెంట్ యాక్ట్ పార్లమెంట్లో పాస్ అయ్యి దీంట్లో మేము అందరం చదువుకున్న తర్వాత సభ్యులుగా ఉంటాము. సో ఆ రోజుని ఫస్ట్ డేని చార్టర్డ్ అకౌంటెంట్స్ డేగా 78వ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే మేము ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది ఇట్ ఈస్ రిలేటింగ్ టు వెల్త్. ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు డాక్టర్స్ డే ఈజ్ ఫర్ హెల్త్. నేనేమంటానంటే ఈ రెండింటిని కలిపి హెచ్డబ్ల్యూ, హెల్త్ అండ్ వెల్త్ విషయంగా ఈ రెండింటిని బాగా చూసుకున్నప్పుడే మన జీవితం సజావుగా సాగుతూ ఉంటుంది. హెల్త్ కోసం పొద్దున్నే వాకింగ్ అను, ఎక్సర్సైజ్ అను, జిమ్ అను, యోగా అను, వాట్ ఎవర్ ఇట్ మే బి. అట్లీస్ట్ అట్ ది సేమ్ టైం వెల్త్, మేనేజ్మెంట్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అట్లానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ జూలై ఎండింగ్ లోపు రిటర్న్ ఫైల్ చేసేయాలి. కంప్లైంట్స్ లేకపోతే పెనాల్టీలు. ఆ విధంగా కాకపోతే మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, అప్పీల్కి వెళ్ళాలి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ రెండు కూడా పార్ట్ ఆఫ్ ది లైఫ్, కంటిన్యూస్ అండ్ ఎవర్. సర్వీస్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఒక్కసారి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ నుంచుని నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఒక 20-30 సంవత్సరం క్రితం మూర్తిరాజు గారు చెప్పిన భిక్షే కదండి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇంతమంది చదువుకున్నామంటే ఆ రోజు వాళ్ళు వేసిన విత్తనం ఇవాళ ఫ్రూట్స్ అనుభవిస్తున్నాం. అట్లానే మన వంతుగా సమాజానికి సర్వీస్ దాంట్లో ఆ ఆర్గనైజేషన్లో నేను జాయిన్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సార్. లయన్స్ క్లబ్లోకి జాయిన్ అయినందుకు ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. విత్ దిస్ I will conclude. Thank you very much for giving this opportunity. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ సత్కరించడం, అదేవిధంగా సిఏ డే సందర్భంగా దేశ ఆర్థిక ప్రగతిలో సిఎస్ పాత్ర పురస్కరించుకొని చార్టర్డ్ అకౌంటెంట్స్ని సత్కరించినందుకు లయన్స్ క్లబ్ వారికి అప్రిషియేట్ చేస్తూ ఈ రోజున 1949లో ఎస్టాబ్లిష్ అయినా ఇప్పటికీ 4 లక్షల పైచీలకు చార్టర్డ్ అకౌంటెంట్స్ క్వాలిఫై అవడం జరిగింది. సో వారి పాత్ర చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ ఆర్థిక ప్రగతిలో, దేశ ఆర్థిక ప్రగతిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. సో అదేవిధంగా డాక్టర్స్ సర్వీస్ అనేది ప్రతి మానవుడికి ఏదో పరంగా వాళ్ళ సర్వీస్ ఎంతో ప్రాముఖ్యం. ఆర్థికంగా పెరుగుతున్న వాళ్ళకి, బిజినెస్ లైన్లో ఉన్న వాళ్ళకి ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంపార్టెన్స్, వాళ్ళ అవసరము ఉన్నదాన్ని గుర్తించి క్లబ్ వారు మమ్మల్ని సత్కరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ